నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆదాయానికి స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే గండి కొడుతున్నారంటూ మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అహోబిలం క్షేత్రంలో జరుగుతున్న అక్రమాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆళ్లగడ్డలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గంగుల విజేంద్రారెడ్డి మాట్లాడారు. అహోబిల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆదాయానికి అహోబిలం గ్రామ అభివృద్ధికి అధికార పార్టీ ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారని మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి మండిపడ్డారు. ముఖ్యంగా భక్తులు సమర్పించే తలనీలాల ద్వారా వచ్చే ఆదాయాన్ని దారి మళ్లించేందుకు స్థానిక ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దేవాలయం దేవాదాయ శాఖ పరిధిలో లేదని, అది మఠం ఆధీనంలో నడుస్తోందని గుర్తు చేసిన ఆయన తలనీలాల టెండర్ల నిర్వహణలో అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రమేయం ఏంటని ప్రశ్నించారు. అంతేకాకుండా ఇటీవల అహోబిలం దేవస్థానానికి సంబంధించి జరిగిన టోల్గేట్ల వేలంపాటలో భారీ అవకతవకలు జరిగాయని గంగుల తీవ్రంగా ఖండించారు. గతంలో టోల్గేట్ల వేలంపాట దాదాపు 45 లక్షల రూపాయల వరకు జరిగేదని, అప్పట్లో భక్తుల నుండి 150 రూపాయలు వసూలు చేసేవారని తెలిపారు. కానీ ఇప్పుడు కేవలం 25 లక్షల రూపాయలకే వేలంపాట ముగించారని ధ్వజమెత్తారు. 25 లక్షలకే వేలంపాట దక్కించుకున్నప్పుడు టోల్ ఫీజును 100 రూపాయలకు తగ్గించాలే తప్ప ఇంకా 150 రూపాయలు వసూలు చేయడం ఏంటని ప్రశ్నించారు. దీనివల్ల అటు ఆలయానికి ఆదాయం తగ్గి ఇటు భక్తులపై భారం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 9వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నంద్యాల జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో అహోబిలం దేవస్థానంలో జరుగుతున్న ఈ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని గంగుల విజేంద్రారెడ్డి డిమాండ్ చేశారు. నిన్నటి రోజున ఏదైతే ఆళ్లగడ్డలో నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి అహోబిలంలో ఏదైతే దేవస్థానానికి అదేవిధంగా గ్రామ పంచాయతీకి రావాల్సిన ఆదాయాలకు అడ్డుపడి ఏ విధంగా ఈ అధికార పార్టీ వాళ్ళు దోచుక తింటున్నారని చెప్పి నేను ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్న రాత్రి అహోబిలంలో అక్కడ సంబంధించిన హ్యూమన్ ఎయిర్ ని వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం ప్రాపర్ పేపర్స్ తో పాటు దాన్ని బయటికి తరలిస్తుంటే ఇప్పుడున్న స్థానిక ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ సోదరుడు విఖ్యాతి పోయేసి అక్కడ ఏదో అన్యాయం జరిగిపోతుంది, ఏదో జరిగిపోతుంటే ఇతను పోయి అడ్డుకున్నట్టు ఒక డ్రామా క్రియేట్ చేసి ఒక డ్రామా ఆడి దాంట్లో మళ్ళా మాజీ ఎమ్మెల్యే ముందే ప్రెస్ మీట్ పెట్టాడు, ఆయనకి ఏమన్నా సంబంధం ఉందా అది ఇది అని చెప్పి మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతోంది. నిన్న నేను పెట్టిన ప్రెస్ మీట్ కేవలం మొన్న జరిగిన టోల్గేట్ వేలాల తరపు మీద నేను పెట్టడం జరిగింది. 25 లక్షలు పెట్టి ఈరోజు 150 రూపాయలు 200 రూపాయలు మీరు వసూలు చేస్తున్నారు. అది తప్పు, అది భక్తులకు భారం అవుతుంది. కావాలంటే 40 లక్షల రూపాయలకి మేము తీసుకొని ఆ టోల్గేట్ ని 40 లక్షలు గ్రామ పంచాయతీకి చెల్లించి 100 రూపాయలే అక్కడ బోర్డు వేసి 100 రూపాయలే వసూలు చేయిస్తాము. దేవస్థానానికి భక్తులకి భారం తగ్గుతుంది, అదేవిధంగా గ్రామ పంచాయతీకి కూడా ఆదాయం వస్తుందని గత సంవత్సరం నేను ఛాలెంజ్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అదే నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. దాన్ని పక్కన పెట్టేసి ఈ రోజు ఈ ఎంట్రికల మీద మాట్లాడడం జరిగింది. ఈ ఎంట్రికల్ టెండర్ కూడా నేను చెప్తా ఉన్నాను. గతంలో ఈ ఎంట్రికల్ టెండర్ గతంలో నుంచి కూడా చూస్తే మీరు 2024 సంవత్సరం వరకు కూడా ప్రతి సంవత్సరం ఈ టెండర్ పెరుగుతా పోయింది. 2024 సంవత్సరంలో ఈ టెండర్ 2 లక్షలకి పాడడం జరిగినప్పుడు పాడి ఆ డబ్బు చెల్లించలేదు. 2024 గవర్నమెంట్ మారిన సంవత్సరం అసలు టెండరే జరగకుండా పోయింది వీళ్ళు భయపెట్టడం వల్ల. 2025-26 సంవత్సరానికి సంబంధించి 1,50,00,000కి టెండర్ పాడి 50 లక్షలు చెల్లించి 1 కోటి రూపాయలు ఈ రోజు కూడా చెల్లించలేదు. అయితే ఆ సిఏఓ వాళ్ళు ఎవరైతే మఠం వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ సంవత్సరం టెండర్ హోల్డ్ చేయాలా, టెండర్ పెట్టాలా అంటే వీళ్ళు మేము చెప్పిన ధరకే టెండర్ జరగాల, మేము చెప్పినట్టే జరగాల అంటే వాళ్ళు అలా కుదరదు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ పర్సనల్ వేలో పోయేసి ఆ చెన్నైలో ఎవరో ఒక కాంట్రాక్టర్ ని పట్టుకొని అతనికి అగ్రిమెంట్ చేసి అతనికి హ్యూమన్ ఎయిర్ ని పంపిస్తుంటే అది కూడా అన్ని కాగితాలు అన్ని ఉన్న వాటిని నిన్న అడ్డుకొని వీళ్ళ కమిషన్లు పోతాయని చెప్పి వీళ్ళు చెప్పిన ధరకు వాళ్ళు రాసియాలని చెప్పి నిన్న గొడవ చేయడం జరిగింది. ఇంత చిల్లరగా ఇంత చీప్ గా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడేం బతకలేకలేము. ఈ రోజు మీరు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తా మళ్ళా ఏదో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతా ప్రపంచానికి తెలియదు అన్నట్టు మీరేదో పోయి అక్కడ ఏదో పొడిచినట్టు పగలు తీసినట్టు మాట్లాడడం అనేది చాలా తప్పు. ఇది ఖచ్చితంగా
నేను రేపు చంద్రబాబు నాయుడు గారు కూడా జిల్లాకు రాబోతున్నారు. వారికి కూడా మీడియా ముఖంగా నా విజ్ఞప్తి ఏంటంటే దీని మీద తగిన దర్యాప్తు జరపాలా. అహోబిలానికి వచ్చే ఆదాయాన్ని, అహోబిలం మఠానికి వచ్చే ఆదాయాన్ని కానీ, అహోబిలం గ్రామానికి వచ్చే ఆదాయాన్ని కానీ పూర్తిగా దానికే వెళ్లే విధంగా చూడాలా. మధ్యలో ఇట్లాంటి బ్రోకర్ వ్యవస్థలని, కమిషన్ దారులని తీసేయాలని చెప్పి కోరుతా ఉన్నాను.